నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. నాకింకా ఆశలు లేవాను నగా శనివైతివే. ఆశలు తీర్చితివే, నాకింకా ఆశలు లేవాను కొనగా ఆశలు తీర్చితివే. నలు దిశలు నన్ను భయమావరింప నా పక్షమందుంటివే. నాక భయమిచ్చితివే, నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే. నాక భయమేచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసయ్య చేసిన మేలులు ఎన్నో ఎన్నో ఉన్నాయి మానవాళికి. ఆయనే మేళ్ళన్నీ చేశాడు. మనం ఏమి అవసరం లేదు, ఏమి చేయలేదు. ఆయనే మనలోనికి రావడానికి శిలువ కార్యం చేశాడు. శిలువ కార్యం మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉండాలని మొదటి పార్ట్లో మనం చూసాం. దేవుడు మనకు తోడుగా వచ్చేసి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మనలో నివసించి సంచరిస్తున్నాడు. ఉదయాన్నే లేచి దేవుడు నాలో నివసించి సంచరిస్తున్నాడని చెప్పండి. మీ ఆరోగ్యము ఎల్లప్పుడూ స్థిరంగా ఉండకపోతే నన్ను అడగండి. దేవుడు నాలో నివసించి సంచరిస్తున్నాడు. ఆ క్యాసెట్లో మనం చెప్పుకున్నట్టుగా దేవుడు నాలో నివసించి సంచరిస్తున్నాడు. చెప్పండి, దేవుడు నాలో నివసించి సంచరిస్తున్నాడు. దేవుడు నాలో నివసించి సంచరిస్తున్నాడు. తల నుండి అరికాలు వరకు ఆయన సంచరిస్తూ ఉన్నాడు. తల నుండి అరికాలు వరకు సంచరిస్తున్నాడు. తల నుండి అరికాలు వరకు సంచరిస్తున్నాడు. అందువలన నా మెదడు ఆరోగ్యంగా ఉంది, నా కళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయి, నా దంతాలు ఆరోగ్యంగా ఉన్నాయి, నా చెవులు ఆరోగ్యంగా ఉన్నాయి, నా ముక్కులు ఆరోగ్యంగా ఉన్నాయి, నా గొంతు ఆరోగ్యంగా ఉంది, నా మెడపూసలు ఆరోగ్యంగా ఉన్నాయి, నా గుండె ఆరోగ్యంగా ఉంది, బలంగా ఉంది, నా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నాయి, నా రక్తం అంతా ఆరోగ్యంగా ఉంది, నా రక్తనాళాలు ఆరోగ్యంగా ఉన్నాయి, నా కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయి, నా లివర్ ఆరోగ్యంగా ఉంది, నా గాల్ బ్లాడర్ ఆరోగ్యంగా ఉంది, యూరినరీ బ్లాడర్ ఆరోగ్యంగా ఉంది, నా ప్రేవులు ఆరోగ్యంగా ఉన్నాయి, నా మోకాళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయి, నా అరికాళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయి, నా చర్మం ఆరోగ్యంగా ఉంది, నా వెన్నుపూసలు ఆరోగ్యంగా ఉన్నాయి, అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి.
ఈ మాట రోజు నేను చెప్తున్నాను, మీరు కూడా చెప్పండి. మీకు కూడా చెప్తానే ఉన్నాను ఇంతకుముందు నుంచి కూడా, మళ్ళా చెప్తున్నాను. ఇప్పుడు పబ్లిక్గా బయట వినే వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఈ మాటలు ఎవరైతే చెప్తారో వాళ్ళు మందు వాడే అవసరము రాదు. నేను 6 నెలల నుంచి నేను ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఏ మందు వాడాల్సిన పని లేదు. నా సాక్ష్యం చెప్పాలంటే ఒక మాటలో చెప్తున్నా. 2000 సంవత్సరం అంటే 1999 తర్వాత 2000 సంవత్సరంలో భయంకరమైన మరణ వ్యాధితో నేను బాధపడేటప్పుడు యేసు ప్రభు దగ్గర కూర్చుని 40 days దేవుని దగ్గర కూర్చుని దేవుని చూశాను. ఆయన నాతో మాట్లాడాడు. ఆయన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ప్రకారం నాతో మాట్లాడాడు, వాగ్దానం ఇచ్చాడు. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన యెడల అతనితో కలిసి నేను, నాతో కలిసి అతను భోజనం చేయను అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. అప్పుడే నాతో మాట్లాడు. అప్పటి నుంచి మాట్లాడుతున్నాడు దేవుడు నాతో. అప్పుడు నేను పూటకు 7-8 ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని, 3 పూటలు వేసుకునేవాడిని. అనేక రోగాలతో బాధపడుతున్నప్పుడు యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీసం తీసుకున్న తర్వాత ఇక రోగాలంటూ లేవు. ఏ రోగము నన్ను మళ్ళీ కంగారు పెట్టలేదు. ఇప్పుడు దేవుడు నాలో ఉన్నాడని నేను చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఒక్క ట్యాబ్లెట్లు కూడా లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క ట్యాబ్లెట్లు కూడా లేదు. బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, ఏమీ లేదు. జలుబు కూడా రాదు. జలుబు వచ్చినా కూడా నేను మందేసుకోను. జలుబు రాదు, జ్వరం రాదు, తలనొప్పి రాదు, ఏమీ రాదు. మీకు కూడా ప్రయత్నం చేయండి. ఉదయాన్నే లేవాలి. మగ్దలేని మరియమ్మ ఉదయాన్నే లేచి వెళ్ళి ప్రభువుని చూసినట్టుగా మనం ఉదయాన్నే లేచి వెళ్ళి ప్రభువుని చూడాలి, ప్రభువుతో మాట్లాడాలి. మనం చెప్పాలి, దేవుడు నాలో ఉన్నాడు, జీవము గల దేవుడు నాలో ఉన్నాడు. చెప్పండి, జీవము గల దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నా అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. ఆయన నాలో నివసించి సంచరిస్తున్నాడు. ఈ మాట ఎవరైతే చెప్తారో వాళ్ళకి మందులతో అవసరం ఉండదు. మా గ్రూపులో ఉదయాన్నే లేచి చాలామంది ఈ మాట చెప్పి చాలా బెనిఫిట్స్ పొందారు. మీరు కూడా బెనిఫిట్ పొందుతారు. ఉదయాన్నే లేచి నా ప్రభువు నాలో ఉన్నాడు, నా ప్రభువు నాలో ఉన్నాడు, నా ప్రభువు నాలో ఉన్నాడు, నా ప్రభువు నాలో నివసించి సంచరిస్తున్నాడు, నా గుండె బలంగా ఉంది, ఆరోగ్యంగా ఉందని చెప్పండి. ఊపిరితిత్తులు బలంగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి. యేసయ్య చేసిన మేలేంటండి, ఇక మందులతో నాకు పని లేదు. ఎందుకంటే స్వస్థపరిచి యెహోవా నాలో ఉన్నాడు. చెప్పండి, స్వస్థపరిచి యెహోవా నాలో ఉన్నాడు. మనం చెప్పిందే మన సొంతం. మన ఎదురుగా ఆహారం ఉన్నప్పుడు చూస్తూ ఊరుకుంటే దానివలన కడుపు నిండదు. దాన్ని ఏం చేయాలి? భుజించాలి. అదేవిధంగా మనము ఈ దేవుని వాక్యాన్ని భుజించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. యేసు ప్రభు నాకు చేసిన మేలు, ఆయనకు స్తోత్రం. దేవుడు నాలోకి వచ్చేసాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా ముందున్నాడు, దేవుడు నా వెనుకున్నాడు, నా చుట్టూ ఉన్నాడు, నా కుడి పక్కన ఉన్నాడు, నా ఎడమ పక్కన ఉన్నాడు. దేవుడు నాలో నివసించి సంచరిస్తున్నాడు. నా భాగాలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పండి. ఆయనకే స్తోత్రం కలుగును గాక. చెప్పండి అన్న, నా భాగాలన్నీ కూడా, నా అవయవాలన్నీ కూడా. ట్యాబ్లెట్లు వాడాల్సిన పని ఉండదు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు. క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయం మనం చూస్తూ తెలుసుకుని ఊరుకుంటే కాదు. స్వస్థపరిచి యెహోవా నాలో ఉన్నాడు, ఆయన నాలో నివసించి సంచరిస్తున్నాడు. మరణం తప్పించి యెహోవా నాలో ఉన్నాడు, ఆయన నాలో నివసించి సంచరిస్తున్నాడు. మాకు వ్యాధులు రావు, రానివ్వము. యేసునామములో మాకు వ్యాధులు రావు, రానివ్వము. యేసునామములో చెప్పండి, మాకు వ్యాధులు రావు, రానివ్వము. వ్యాధులు రావు, రానివ్వము యేసునామములో. మాకు వ్యాధులు రావు, రానివ్వము యేసునామములో. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను,
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణించను, రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చేసిన మేలులు, మానవాళికి చేసిన మేలులు వర్ణించలేము, వివరించలేము. అవి మన వల్ల కాదు. ఎందుకంటే ప్రభువు అప్పుడు ఆదాముకు తోడై ఉన్నట్టుగా మనకు కూడా తోడై ఉండటమే కాకోకుండా ఇప్పుడైతే మనలోకి వచ్చేసాడు, మనలో ఉన్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనకరము. యేసయ్య అనేక అద్భుత కార్యాలు చేసేటప్పుడు శిష్యులతో చెప్తున్నాడు, ఇక నేను వెళ్ళి వస్తాను అంటే శిష్యులు కన్నీరు కారుస్తున్నారంట. అమ్మో, అప్పుడే 33.5 సంవత్సరాలకే వెళ్ళిపోతానంటున్నాడు, ఎక్కడికి వెళ్తాడు ఈయన అని వాళ్ళందరూ కూడా దుఃఖముఖంతో ఉన్నారంట. అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఈ మాటలు చెప్పడం వలన మీ హృదయం దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనకరము. యోహాను సువార్త 16వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు సిలువెక్కింది మెయిన్ కారణం ఏంటంటే ప్రతి మానవుల్లోకి ఆయన ఆత్మను పంపించడానికి యేసు ప్రభు సిలువెక్కాడు. ఆయన సిలువెక్కి మనలోకి వచ్చేసి ఇప్పుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మన నాయకుడు యేసు ప్రభు. ఇప్పుడు మనల్ని నడిపించే నాయకుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నాలోనే ఉన్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ పత్రిక, కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆమేన్. క్రీస్తే నా యందు జీవించున్నాడు. అందుకే ప్రభువారు ఒక మర్మం చెప్పారు. ఏంటంటే, నేను సిలువెక్కుతా, సిలువెక్కి సిలువలో నా ప్రాణాన్ని పెట్టి మరణాన్ని జయించి మళ్ళీ తిరిగి లేస్తాను. అప్పుడు నా ఆత్మను ఎవరు కోరుకుంటే వాళ్ళ దగ్గరికి నేను పంపించగలను. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చేస్తాడు, అనగా నేను మీలోకి వచ్చేస్తాను. ఇక మీలోనే ఉంటాను, మీరు భూమి మీద ఉన్నంత వరకు మీతో ఉంటానని ప్రభు చెప్పిన తర్వాత ఏం చెప్పాడంటే, నేను చేసే అద్భుత కార్యాలు ఇప్పుడు నేను ఏవైతే చేస్తున్నానో వాటికంటే గొప్పవి కూడా మీరు చేస్తారు అని చెప్పాడు. నేను చేసినట్లుగా చేస్తారు, ఇంకా అంతకంటే కూడా గొప్పగా చేస్తారని యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో చెప్పారు ప్రభు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయం. వాటికంటే మరి గొప్ప అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మనం కూడా ఆ క్రియలు చేయాలి అంటే ఒక మర్మం గమనించండి.
మనం కూడా ఆయన చేసినట్టుగా చేయాలంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని మాట మాటికి చదివి నా ప్రభు ఇలా చేశాడు, ఆ ప్రభువే నాలో ఉన్నాడు, నా ప్రభు ఇలా చేశాడు, ఆ ప్రభు ఇప్పుడు నాలో ఉన్నాడు, నేను కూడా చేయగలను. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో జీవమరణములు నాలుక వశము. జీవమరణములు నాలుక వశం. చెప్పండి, జీవమరణములు నాలుక వశము. మనం ఎప్పుడూ కూడా మంచి పలకాలి. నువ్వు ఏది పలికితే నీ జీవితం అలాగే ఉంటుంది. నువ్వు జీవాన్ని కోరుకుంటే జీవం ఉంటుంది, మరణాన్ని కోరుకుంటే మరణం ఉంటుంది. కాబట్టి జీవమరణములు నాలుక వశం. కాబట్టి మనం ఎప్పుడు కూడా జీవాన్నే కోరుకోవాలి. యేసు ప్రభు చెప్పిన వాటిని పదే చెప్పాలి. యేసు ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఆయన చేసే క్రియలు నేను కూడా చేయగలను, అంతకంటే మరి గొప్పవి కూడా నేను చేయగలను అని చెప్పండి. యేసు ప్రభు చేసిన క్రియలు లాంటి క్రియలు, అంతకంటే గొప్ప కార్యాలు కూడా నేను చేయగలను, క్రైస్తవులందరూ చేయగలుగుతారు, చెయ్యాలి. క్రైస్తవులందరూ చేయగలుగుతారు. యేసు ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాల్లో మనకు బాగా గుర్తున్నవి ఒకటి, లాజర్ని మృతుల్లో నుంచి లేపటం. లాజర్ని మృతుల నుంచి లేపిన ఆ సన్నివేశాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, లాజర్ చనిపోయి 4 రోజులు అయ్యింది, మరి సమాధి చేశారు. 4 రోజుల తర్వాత లాజరు శవము, లాజరు చర్మము, లాజరు శరీరం ఎలా ఉంటుందో మనం ఊహించుకోగలం. లాజరు శవాన్ని 4 రోజులు సమాధిలో ఉంచిన తర్వాత యేసు ప్రభు చిన్న ప్రార్థన చేసి, యోహాను సువార్త 11వ అధ్యాయము 43-44 వచనాల్లో చిన్న ప్రార్థన కూడా చేసి అంటున్నారు, అయ్యా నువ్వు ఎప్పుడు నా మనం వింటూనే ఉంటావు, కానీ ఇదిగో ఈ జనులు సంతోషించినట్లు, ఈ జనులు నమ్మునట్లు నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వెప్పుడు నా మనవి ఆలకిస్తున్నావని నిన్ను స్తుతిస్తున్నానని చిన్న ప్రార్థన చేసి లాజరు బయటికి రమ్మనంగానే లాజరు మరి బయటకు వచ్చాడు. ఎక్కడి నుంచో ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్టుగా లాజరు వచ్చేసాడు. యేసు ప్రభు అన్నాడు, దీన్ని చూసి మీరు ఆశ్చర్యపోకండి, నువ్వు కూడా ఇటువంటి కార్యాలు చేయగలవు. నీ విశ్వాసము నిండినప్పుడు, నీ విశ్వాసము సరిపడా ఉన్నప్పుడు నీవు కూడా అటువంటి కార్యాలు చేయగలవు. ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టారు కదా, ఆయన అంటున్నారు, క్రీస్తు విశ్వాసము ద్వారా మీ యందు నివసించున్నట్లు అంటున్నాడు. క్రీస్తు విశ్వాసము ద్వారా నివసించున్నట్లు. మన విశ్వాసం పెరిగే కొద్దీ యేసు ప్రభు యొక్క కార్యాలు మనం చూడగలం. విశ్వాసము పెరగాలి. విశ్వాసం ఎలా పెరుగుతుంది అంటే వినుట వలన విశ్వాసము, అది కూడా క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఏమనుంది? వినుట వలన విశ్వాసము కలుగును. చెప్పండి, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. అది కూడా క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. చెప్పండి, క్రీస్తుని గురించిన మాట వలన కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. యేసు ప్రభు క్రైస్తవుల్లో నివాసం ఉండేది వాళ్ళ విశ్వాసమును బట్టి. నాలో యేసు ప్రభు ఉన్నాడని నమ్ముతూ ఉంటే యేసు ప్రభు రోజు రోజుకి తన మరి బాలుడి నుంచి యవన ప్రాయంలోకి వస్తాడు. ఆయన యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు, 30 సంవత్సరాలకి పరిచర్య చేయటం మొదలుపెట్టాడు. అలాగే మనం కూడా యేసు ప్రభువుని మన విశ్వాసం ద్వారా మనలో పెంచుకోవాలి. మనలో నివాసం ఉంటున్న యేసు ప్రభువుని మన విశ్వాసం ద్వారా పెంచుకుంటే ఆయన మాట్లాడే ప్రతి మాట, అనగా నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా యేసు ప్రభువు మాట్లాడినట్టే. యేసు ప్రభువులాగా మాట్లాడాలి మనం, యేసు ప్రభువులాగా ప్రవర్తించాలి, యేసు ప్రభువులాగా ఆయన క్రియలు మనం చేస్తూ ఉండాలి.
అప్పుడు మనలో కార్యాలు జరగడం మనం చూస్తాం. గొప్ప గొప్ప కార్యాలు మనకి తెలియకోకుండానే మనం చేయగలము. కాబట్టి ఆ లాజరును లేపిన దేవుడు ఇప్పుడు నాలో ఉన్నాడని చెప్పండి. లాజరును లేపిన దేవుడు నాలో ఉన్నాడు. చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. లాజరును లేపిన దేవుడు. చూస్తున్న వాళ్ళందరూ చెప్పండి, లాజరును లేపిన దేవుడు నాలో ఉన్నాడు. లాజరును లేపిన దేవుడు నాలో ఉన్నాడు. నేను కూడా లాజరు లాంటి వాళ్ళని లేపగలను. నేను కూడా లేపగలను. నేను కూడా బ్రతికించగలను. నేను కూడా బ్రతికించగలను. ఏలియా బ్రతికించాడు, ఎలీషా బ్రతికించాడు. వాళ్ళల్లో దేవుడు లేడు, కానీ వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు చేయగలిగారు. కానీ నాలో ఎప్పుడు కూడా నా దేవుడు నాలోనే నివాసం ఉంటున్నాడు. నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఎటువంటి అద్భుత కార్యమైనా నేను చేయగలను. నా ప్రభువు నాలో ఉన్నాడు. చెప్పండి, నా ప్రభువు నాలో ఉన్నాడు, నాకు అధికారం ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఈ మాట ఇది మీరు అర్థం చేసుకోండి. ఇది అర్థం చెప్తాను, వినండి. మనలో కార్యసాధకమైన తన శక్తి, మనలో కార్యసాధకమైన దేవుని శక్తి. చెప్పండి, మనలో కార్యసాధకమైన దేవుని శక్తి. చెప్పండి, మనలో కార్యసాధకమైన దేవుని శక్తి మనం అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా శక్తి గల దేవుడు క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలము మహిమ కలిగిన మనలో కార్యసాధకమైన శక్తిని ఉంచాడు. నాలో కార్యసాధకమైన దేవుని శక్తి ఉంది. చెప్పండి, నాలో కార్యసాధకమైన దేవుని శక్తి నాలోనే ఉంచాడు. నేను ఇప్పుడు యేసు ప్రభుని అడగక్కర్లా, నేను దేవుడిని అడగక్కర్లా. నన్ను వారసుడిగా చేసుకున్నాడు. నన్ను వారసుడిగా చేసి నాకు అధికారం ఇచ్చాడు. నాలో ఉన్న కార్యసాధకమైన దేవుని శక్తి ఎవరినైనా స్వస్థపరచగలదు, ఎవరినైనా బ్రతికించగలదు. చెప్పండి, నాలో ఉన్న కార్యసాధకమైన దేవుని శక్తి ఎవరినైనా స్వస్థపరచగలదు, ఎవరినైనా బ్రతికించగలదు, దెయ్యాలన్నింటినీ వెళ్ళగొట్టగలదు, ఏ కార్యమైనా చేయగలదు. నా ఆత్మలో దేవుని ఆత్మలో కార్యసాధకమైన శక్తి అంతా కూడా నాకే ఇచ్చాడు. సిలువ కార్యం ద్వారా నేను నూతన సృష్టిని చెప్పండి, నూతన సృష్టిని దేవుడు నాలో నివసించుచున్నాడు. నా ద్వారా కార్యాలు జరిగించడానికి నాకు సర్వ అధికారం ఇచ్చాడు. నేను వారసుణ్ణి, నేను దేవుని వారసుణ్ణి. చెప్పండి, నేను దేవుని వారసుణ్ణి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ప్రభు అన్నాడు, మనము దేవుని వారసులము. చిన్నపిల్లలమై ఉన్నాం కాబట్టి ఇంకా మనకు అధికారం లేదు. బాలుడైనంత వరకు దాసుడే కానీ స్వతంత్రుడు కాలేడు. కాబట్టి మనం బాలురుగా ఉన్నాం కాబట్టి ఏమి చేయలేకపోతున్నాం. నువ్వు పెద్ద అయితే నువ్వు వారసుడు అవుతావు. వారసుడు అయితే నువ్వే ఏదైనా చేయగలవు. నన్ను బలపరచువాని యందు నేను ఏమైనా చేయగలను. నన్ను బలపరచువాని యందు నేను ఏమైనా ఇప్పుడు చదువునాను. ఇది నుంచి నేను చెప్పున్నది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయ్యే ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. ఆమేన్.
నేను దేవుని కుమారుణ్ణి, దేవుని వారసుణ్ణి. దేవునికి ఏ శక్తి అయితే ఉందో నాలో కూడా ఆ శక్తిని ఇచ్చాడు. నేను ఆయన వారసుణ్ణి. యేసు ప్రభువులో ఏ శక్తి అయితే ఉండేదో శరీరధారిగా ఉన్నప్పుడు, ఇప్పుడు నాలో కూడా ఆ శక్తి అంతా ట్రాన్స్ఫర్ చేశారు. నా ఆత్మలో దేవుని శక్తి ఉందని చెప్పండి. నా ఆత్మలో దేవుని శక్తి ఉంది చెప్పండి. నా ఆత్మలో దేవుని శక్తి ఉంది. నా ఆత్మలో దేవుని శక్తి ఉంది. నా ఆత్మలో దేవుని శక్తి ఉంది. ఆ శక్తి నా శరీరాన్ని స్వస్థపరచగలదు, నా పిల్లల్ని స్వస్థపరచగలదు, నాకు కావలసిన వాళ్ళందరినీ స్వస్థపరచగలదు. నేను ఎవరు కోరుకుంటే వారిని స్వస్థపరచగలదు, నేను ఎవరిని కోరుకుంటే వారిని లేపగలదు. నాలో కార్యసాధకమైన దేవుని శక్తి ఉంది చెప్పండి. నాలో కార్యసాధకమైన దేవుని శక్తి ఉంది చెప్పండి. నాలో కార్యసాధకమైన దేవుని శక్తి, నాలో కార్యసాధకమైన దేవుని శక్తి, ఆ శక్తి నా ఆత్మలో ఉంది. నా ఆత్మలో నుంచి నా శరీరంలోకి ప్రవహించునుగాక, నా పిల్లల శరీరంలోకి ప్రవహించునుగాక, నేను కోరుకున్న వాళ్ళందరిలోకి ప్రవహించునుగాక. నాలో ఉన్న ఆ శక్తి, స్వస్థతా శక్తి నాలో ఉంది చెప్పండి. స్వస్థతా శక్తి నాలో ఉంది, ప్రభావం నాలో ఉంది. యేసు ప్రభు కలిగిన శక్తి అంతా కూడా నాలోనే దాచిపెట్టాడు. నేను ఆయన వారసుని అని చెప్పండి. నేను ఆయన వారసుణ్ణి, నేను ఆయన వారసుణ్ణి చెప్పండి. నేను ఆయన వారసుణ్ణి, వారసురాల్ని చెప్పండి. నేను వారసుణ్ణి. వారసుడు అంటే ఏంటి చెప్పండి. వారసుడు అంటే నాకు కలిగిందంతా నా కుమారుడు ఓనరే. నాకు కలిగిందని అంతటికి కూడా నా కుమారుడు వారసుడు అయితే కనుక నేనేమైతే కలిగి ఉన్నానో అంతా కూడా అతను కలిగి ఉన్నట్టే. అలాగే భార్య కూడా, భర్త ఏదైతే కలిగి ఉన్నాడో భార్య కూడా అదే అంతా కలిగి ఉన్నట్టే. ఎస్తేర్ రాణి రాజుగారు ఏమైతే కలిగి ఉన్నాడో అంతా కూడా ఆమె కూడా కలిగి ఉంది. అలాగే నువ్వు నేను కూడా దేవునికి వారసులం కాబట్టి మనం కూడా దేవుని శక్తి అంతా కలిగి ఉన్నాను. నేను చెప్పండి, దేవుని శక్తి అంతా నేను కలిగి ఉన్నాను. దేవుని మహిమంతా కూడా నేను కలిగి ఉన్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం ఒకటి చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, మనం ఏకమైనలాగున వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని అన్నాడు. ఆయన మహిమ మనలోకి వచ్చేసింది చెప్పండి. ఆయన మహిమ ఉంది, నాలో ఆయన మహిమ ఉంది. ఆ మహిమ ఎవరికైనా మేలు చేయగలదు. నా కుటుంబానికే కాదు, నా కుటుంబానికి కాదు, ఏ కుటుంబానికైనా ఎవరికైనా మేలు చేయగలిగిన మహిమ నాలో ఉంది. యేసు ప్రభు మహిమ నాలో ఉంది చెప్పండి. అన్న యేసు ప్రభు మహిమ నాలో ఉంది. యేసు ప్రభు మహిమ నాలో ఉంది. యేసు ప్రభు మహిమ నాలో ఉంది. యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ కూడా నేను చేయగలను, నా కుటుంబ సభ్యులు కూడా చేయగలరు. ఆయన వెలుగు నా మీద ఉంది, ఆయన మహిమ నా మీద ఉంది, ఆయనే నాలో ఉన్నాడు. నేనేది కోరుకుంటే అది చేయగలడు. అందుకే నా ప్రభు చేసిన మేలు నేను మరువలేను. ఆయనకి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. ఆమేన్. ప్రేమగల తండ్రి ప్రభువా, మరి మీరు చేసిన మేలులు మా ప్రియులందరూ గ్రహించగలగటానికి కృప అనుగ్రహించండి అయ్యా. ఉదయాన్నే లేచి మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధించుకుంటున్నప్పుడు మరి మాతో మాట్లాడిన మాటలన్నీ కూడా మరి లోకానికి తెలియచేయాలని ప్రభువా మరి నాకు ప్రేరేపణ వచ్చి నేను తెలియజేస్తున్నాను. ఆ మాటలన్నీ కూడా వాళ్ళు గ్రహించుదురుగాక.
వాళ్ళు కూడా అటువంటి మేలు పొంది ఈ నామాన్ని మహింపరచుదురుగాక. నాకు ఇచ్చిన ఈ సదావకాశాన్ని బట్టి స్తుతిస్తూ మా ప్రియులందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అందరికీ.